చేసి 4 టెస్టులు చేశాను. నాలో ఉన్నటువంటి లోటు పట్లు అని అడిగి గుంటూరు పెద్ద డాక్టర్ అయ్యా, నువ్వు ఏదో మంచి ఇదిని బట్టి మీకు ఇలాంటి వచ్చింది, నేను గుండె ఎప్పుడూ ఇది పాగిపోతుందో పాటు తెలియనటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది. అలాంటి పరిస్థితులను తీసుకెళ్ళినప్పుడు ఆయన పరీక్ష చేసి దేవుడు నాలో నీకు ఎటువంటి గుండె జబ్బు లేదనేటువంటి సాక్ష్యాన్ని నాకు చెప్తున్నాడు. మీ అందరికీ స్తోత్రం కలుగును. రాజేష్ మన అబ్రహం పాస్టర్ గారు కథనందిపాడు ప్రోగ్రాంకి వెళ్ళారు ప్రార్థనికతను. ఆ డాక్టర్ నాకు 4 రకాలైనటువంటి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు నొప్పి వచ్చినప్పుడల్లా, నీకు ఏదన్నా ఇదిగా ఉన్నప్పుడల్లా వేసుకో, నీ భారం తగ్గిపోతున్నట్టు చెప్పారు. అయితే నేను అదే విధంగా వేసుకుంటూ ఉన్నాను. ఆ రోజునైతే 8 గంటల నుంచి 10:30 టైం దాకా ఎన్ని ట్యాబ్లెట్లు వేసేసుకున్నా సరే నాకు ఎటువంటి స్వస్థత, నాలో ఉన్న బాధ తొలగలేదు. ఆ రోజున మరి దేవుడు సంకల్పం ఉంటాను. అబ్రహం పాస్టర్ గారు రాజేష్ అడిగాయా, మీ నాన్న మీ రోజున చాలా బాధపడుతున్నాడయా, ఎట్లా ఉన్నాడంటే సగం చెప్పి ఇలా బాధపడుతున్నాడని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తానయ్యా, మరి 10:30 టైం కదా, మరి ఓడుకుంటాడా లేదా అని చెప్పినప్పుడు ఉండొచ్చయ్యా అని చెప్పినప్పుడు ఆయన నంబర్ తీసుకొని ఆయనపై కీబోర్డ్ వాయిస్పై ఏదో అప్పట్లో ఉన్నాడు. అబ్రహం పాస్టర్ గారి నా నంబర్ తీసుకొని ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే స్పందించి ఆ ఫోన్ తీసాను. ఎట్టుందంటే నా బాధ ఇప్పుడు ఈ కాసేపు, కానీ నా ఆవిడ కూడా నేను చెప్తాను. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేసి కొబ్బరి తీసుకొచ్చుకోయా ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు అదే విధంగా నేను చేసినప్పుడు ప్రార్థన చేశాను. 8 నుంచి 10:30 గంటల దాకా నేను ఏమైపోతానో నాకు తెలియదు అన్నట్టుగా నాకు ఉన్నటువంటి బాధని అబ్రహం పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు తీసివేసినట్టుగా, చేయి పెట్టి తీసివేసినట్టుగా తెలియపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ సాక్ష్యాన్ని మీ అందరి ఎదుట పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ సమస్య దేవునికి ఒక్క చెప్పుకోండి. సమస్య తీర్చుకోవడం దేవుడే కానీ మానవుడు కాదు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘ పాస్టర్ గారికి, అధ్య పాస్టర్ గారికి అందరికీ కూడా మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చేస్తూ నా సాక్ష్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపవాస కోరిక ఇదే నెల ఇదే తారీఖున జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.